బావా ఇంకా హోమ్ మినిస్టర్ అవ్వలేదు కదరా. అయినట్టే బావా. పార్టీ ప్రెసిడెంట్ ఫుల్ సపోర్ట్ నీకే. ఇక్కడ పార్టీ ఆఫీసులో కూడా ఇదే టాక్, నువ్వే హోమ్. కంగ్రాట్స్ సార్, మీకు చిన్న గిఫ్ట్. 100 కోట్ల టెండర్ వచ్చింది, ఢిల్లీ వెళ్ళి మరి పైరవీ చేస్తే 16 లక్షల కార్ గిఫ్ట్. కార్లో 10 కోట్ల బ్యాగ్ ఉంది సార్. ఇంక నువ్వు వెళ్ళు. సరే అయితే నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్త. కారు విలువ 10 కోట్ల 16 లక్షలు. ఈ బండ్ల 10 కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాటర్ పక్కతో ఆడుకుంటున్నాడు. ఆట కాదురా, ఏదో చేస్తున్నా. వాటర్ కాదురా, పెట్రోలు. చచ్చిపోతా. ఆపు. బండి ఆపు, బండి ఆపు. స్కెచ్ చేసినా ఎక్కడ సేపు? డబ్బు బ్యాగ్ లేకుండా పోతే బాగా వేసేస్తాడు. ముందు బ్యాగ్ తీసుకురా. అమ్మయ్యా, బ్యాగ్ సేఫ్ ఉందానా? ఒకటి కాదు, 2 కాదు, 10 కోట్లు. ఎవడాడు? ఎలాగుంటాడు? బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ బండి, సూపర్ హిట్ అన్నాడు. వచ్చాక వెళ్ళిపోయినాడు. అని స్పీడ్ ఏందా? అబ్బాబాబాబా అలా అయిపోరాడు. ఎలాగుంటాడో చెప్పరంటే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ నా కొడుకు నా మీద టార్గెట్ చేశాడంటే ఎవడై ఉంటాడు? ఎవడై ఉంటాడు? ఎవడాడు? మినిస్టర్ గారు కలవాలి. వెళ్ళవయ్య బాబు, సార్ అసలు టెన్షన్గా ఉన్నారు. ఆ టెన్షన్ నేనే. ఇదిగోండి సార్, మీరు పోగొట్టుకున్న 10 కోట్లు నేనే కొట్టేశాను సార్. తీసుకోండి, కూర్చోండి సార్. ఏమిట్రా నువ్వు? చుట్టూ ఎంతమంది ఉంటే కొంచెం టెన్షన్గా ఉంది సార్. భీమిల్ రోడ్ లో 100 ఎకరాలు కబ్జా చేసిన బులిబాబు తాలూకా. అబ్బే కాదు సార్. హైవే టెండర్ వేసేయడం లేపేసిన కనకరాజు తాలూకా. లేదు సార్. ఐరన్ ఓర్ ఇంపోర్టర్ రఘురామ్ తాలూకా. సార్ 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 నాకంత సీన్ లేదు సార్. నేను ఒక మామూలు మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణమూర్తి గారు అబ్బాయి సార్. సార్ ఇక్కడ నా గురించి మీకు కొంచెం చెప్పాలి సార్. సార్ జనరల్గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ నాకు మాత్రం మా నానంటే పిచ్చ సార్. ఎంత పిచ్చ అంటే మా నాన్నని కాపాడాడని ఓ రౌడీ షీటర్తో ఫ్రెండ్షిప్ చేశాను సార్. మీవాడే సార్, గజ. అదే గజ మా నాన్నతో సంతకం పెట్టించాలని ట్రై చేస్తే వద్దు వదిలే అన్నాను. కానీ మీరు వదలరన్నాడు. అందుకే మీ దగ్గర వచ్చాను సార్. సార్ సొసైటీలో కొంతమంది డబ్బు సంపాదించాలనుకుంటారు, పేరు సంపాదించాలనుకుంటారు, పదవి సంపాదించాలనుకుంటారు. కానీ మా నాన్న మాత్రం నిజాయితీ సంపాదించాలనుకున్నారు సార్. ఆయన సర్వీస్లో ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు సార్. 30 ఏళ్ళుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా ఉండటం ఎంత కష్టమో మీకు తెలియదు సార్. మీకున్న కొన్ని వేల కోట్ల ఆస్తులు ఒక్క 10 కోట్లు పోతేనే మీరు ఎంత టెన్షన్ పడుతున్నారే. 30 ఏళ్ళుగా ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన నిజాయితీ మొత్తం మీరు అడిగిన ఒక్క సంతకంతో పోతుందంటే ఆయన ఏమైపోవాలి సార్. సార్ మా నాన్న ఇంకొక 15 రోజుల్లో రిటైర్ అయిపోతున్నారు. అదేదో హ్యాపీగా రిటైర్ అయిపోయినాను సార్. అందరికీ బాగుంటుంది. డైరెక్ట్గా వచ్చి మీకు ఇదంతా చెప్పాలనుకున్నాను. కానీ నాలాంటి ఒక మిడిల్ క్లాస్ కొట్టోడికి మీలాంటి ఒక మినిస్టర్తో అపాయింట్మెంట్ దొరకటం ఎంత కష్టమో మీకు తెలుసు. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి సార్.
సార్ మీరు మినిస్టర్ కూర్చోండి. సార్ ఈ బలగం అంతా మీరు కొంటే వచ్చింది, కానీ మా నాన్న బలం నన్ను కంటే వచ్చింది. బలగం కన్నా బలం గొప్పది. సార్ ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థమైనట్లేదు. అర్థమయ్యేలా ఒకటి చెప్తాను సార్. మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, అది మాకు సంబంధించిన మ్యాటర్. వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు, ఇది మీకు సంబంధించిన మ్యాటర్. వదలకండి సార్. పరిస్థితుల్లో సూర్యగాడి విషయం మినిస్టర్ కి తెలియకూడదు, అర్థమైందా? అన్నా ఆ సూర్యగాడు మినిస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చాడంటనా? వాడు మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? అన్నా సూర్యగాడు వచ్చాడే. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడ్రా? నేను లేను. ఏంటి దునా దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. చూస్తే యాక్సిడెంట్లో లేదు, ఏదో ఇన్సిడెంట్ లా ఉంది. సర్లేగా నాన్న అక్కడ అన్న ఇంట్లో లేడు. లేడని నువ్వు అంతా నొక్కి చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. అన్నా ఎక్కువ చేశానంటే వీడికి అంత సీన్ లేదు. ఏంటన్నా చిన్నపిల్లల ఆటలు? ఆటలేంట్రా ఆటలు? నీకు నాకు సంబంధమే లేదు. ఇదిగో కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఫ్రెండ్స్ దా. అయినా నువ్వు వెళ్ళి ఆ మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? నీకు ఆడి సంగతి తెలీదు. ఆడి సంగతి మనకి ఎందుకన్నా, మన సంగతి ఆడి తెలియాలి. కానీ అయినా కన్విన్స్ చేస్తాం ఏంటి అవడనా? అయితే మళ్ళీ చేద్దాం. కానీ ప్రస్తుతం బాగా ఆకలేస్తుంది, ముందు ఫోన్ చేద్దాం. వదిలే ఏంటి స్పెషల్? బిర్యానీ సూరి. బిర్యానీ నాకొద్దు, నేను తిన్ను. మినిస్టర్ గారు ఫోన్ అన్నా. ఇప్పుడు అటు పెడతాడు నాకు. నమస్తే అన్న. నాకు ఆ సూర్యగాడికి ఎలాంటి సంబంధం లేదన్న, మదర్ ప్రామిస్. నువ్వు వాడిని చంపాలనుకుని చంపేశాయి. కర్మ కొద్దీ తెలుసో తెలియకో జీవితంలో ఒకే ఒక మంచి పని చేశానన్న, వాళ్ళ నాన్నని కాపాడ్డం. అప్పటి నుంచి తగులుకున్నాడన్న నాకు. ఎందుకు బా అంత టెన్షన్ పడతా? ఆ సూర్యగాడు ఫాదర్ ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వచ్చిన సంతకం పెడతాడుగా. తెలీదా? నాకు తెలీదా? 15 రోజులు అయితే రిటైర్ అయిపోతాడని, ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకోడొచ్చి మన పని చేస్తాడని. బాబేమో 30 ఏళ్ల నిజాయితీ అంటాడు, కొడుకేమో నన్ను దాటెళ్ళాలంటాడు. అబ్బా కొడుకులు ఇద్దరు నా ఈగో హ్యాక్ చేశారా? 25 ఏళ్ల నా రాజకీయ అనుభవాన్ని 25 ఏళ్ల కుర్రనా కొడుకొచ్చి క్వశ్చన్ చేశారా? ఇప్పటిదాకా నాకున్న చాలా పనుల్లో ఈ సంతకం ఓ పని. ఇవాళ నుంచి అదొక్కటే పని. ఆ నారాయణమూర్తి గాడు అదే ఆఫీస్ లో, అదే జాబ్ లో, అదే కుర్చీలో కూర్చున్నాడు. రిటైర్ అయ్యే 15 రోజుల్లోగా నా ఫైల్ మీద సంతకం పెట్టాలి. పెడతాడు. అమ్మా నాకు ఇది నచ్చింది. అవును, పళ్ళు కూడా చాలా బాగుంది. నాకు నచ్చలా. మీరు కలర్ చూడండి, రేట్ చూస్తే ఏ చీర కొనలేం. నువ్వు మొయ్, పాత కలెక్షన్ ఉంటే నువ్వు తీ. ఓకే సార్. రండి నారాయణమూర్తి గారు, రండి రండమ్మా రండి. హే సూరి, మావయ్య నమస్తే. మావయ్య, అత్తయ్య నమస్తే. అత్తయ్య మామయ్య ఏంటి, అత్తయ్య ఏంటి? ఎరా అంటే నాన్న మీ కోరిక ప్రకారం భానుమతి మీ కోడలు కాబోతున్నాను. మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. నేను పరిచయం చేసినప్పుడు కూడా ఏమీ చెప్పలేదే. అప్పటికి మీ అబ్బాయి నన్ను ప్రేమించలేదు. మావయ్య, సూరికి నేను నచ్చానని ప్రేమించలేదు, మీకు నచ్చానని ప్రేమించాడు. రేయ్, నీ ప్రేమ కూడా నీకు నా మీద ప్రేమే కారణమా? ఆశీర్వదించండి మావయ్య, ఆశీర్వదించండి అత్తయ్య. పర్లేదులేమ్మా, ఎవరింటి కోడలువో అవుతావు అనుకున్నావు, మా ఇంటి కోడలు అవుతున్నావు. సంతోషం. ఎక్స్క్యూజ్ మీ, షీ ఈజ్ మై డాటర్. మా కూతురు మీ కోడలు ఎప్పుడైంది? ఎలా అయింది? అవలేదు నాన్నగారు, అవ్వబోతోంది. ఎలా? మావయ్య, నాన్న, అమ్మ. నాన్న, మావయ్య, అత్తయ్య, మీ అల్లుడు. జనరల్ గా కూతురు పెళ్లి చూపులు తండ్రి అరేంజ్ చేస్తాడు. హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కూతురు తన పెళ్లి చూపులు తండ్రికి అరేంజ్ చేస్తుంది. ఈ విషయం నీతో మాట్లాడాలి, నాతో రా. ఏం జరుగుతుందో ఇక్కడ? చెప్పాను కదా నాన్న, నా రిమోట్ నేనే ఆపరేట్ చేసుకుంటున్నాను. నాన్న, మన కోసం మనం బతకడం మీ దగ్గర నేర్చుకున్నాను. అందరి కోసం బతకడం సూర్య నేర్పాడు. తన్ని దూరం నుంచి చూసినప్పుడు తనలా బతకాలనిపించింది, దగ్గరగా చూశాక తనతోనే బతకాలనిపించింది. నాన్న, లైఫ్ అంటే సంపాదించడం మాత్రమే కాదు,
ఇవ్వడం నవ్వడం అని సూర్య నేర్పించాడు. నేను తన్నే పెళ్లి చేసుకుంటున్నాను. దట్స్ ఫైనల్. ఏం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలి? పిల్లలతో మాట్లాడాలంటే పేరెంట్స్ మాట్లాడుకుని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది చెప్పిందే కరెక్ట్. ఎవరి రిమోట్ వాళ్ళ దగ్గర ఉండడమే కరెక్ట్.